అందరికీ జై హింద్. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కంప్లీట్గా బ్లాక్ అండ్ దాని మీద కంట్రోల్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఇరాన్ యొక్క కన్ను బాబెల్ మండబ్ స్ట్రైట్ దగ్గర ఉంది. అసలు ఈ బాబెల్ మండబ్ స్ట్రైట్ ఏంటి, ఇరాన్ ఎందుకు దీని వైపు చూస్తుంది, అండ్ ఇది ఇప్పుడే తనకు వచ్చిన ఆలోచననా లేదా దీనికోసం తను చాలా ముందు నుంచి ఆలోచించి మంచి ఒక వ్యూహం ప్లాన్ చేసుకుందా, దీనికి సంబంధించి మరెన్నో అంశాలు ఒక 20-25 మినిట్స్ వీడియో రావచ్చు. లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. బట్ బిఫోర్ దట్ నాది ఒక చిన్న ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్. మీరందరికీ నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. మేజర్ ఓబ్రాయ్ అకాడమీ అనే పేరుతో యూట్యూబ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసి ఒక బహుశా 8 నుంచి 12 రోజులు అయి ఉండొచ్చు. ఈ 10-12 రోజుల్లోనే 20,000 సబ్స్క్రైబర్స్ని మేము క్రాస్ చేసాము. సో మీరందరూ చేసిన ఈ సహాయానికి, మీరు ఇస్తున్న సపోర్ట్కి హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో కమింగ్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ డిస్కషన్. సి, మీకు ఫిబ్రవరి 2026లో 28th ఫిబ్రవరి రోజు ఈ యుద్ధం మొదలైంది, మనందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు ఒక అనౌన్స్మెంట్ కూడా ఇరాన్ ఇవ్వడం జరిగింది. ఇరాన్ ఏమన్నదంటే, అమెరికాకి సూటిగా కళ్ళలో కళ్ళు చూస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని, నువ్వు ఈ యుద్ధాని కోసము వారాలు మాత్రమే తయారై వచ్చావు, నేను ఈ యుద్ధాన్ని నెలల వరకు ఎలా పోరాడాలో నేను ఆల్రెడీ నా ప్లాన్ చేసుకున్నాను అని చెప్పేసి చాలా స్పష్టంగా మాట్లాడింది. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు ఒక్కదాని తర్వాత ఒక్కటి బయటకు వస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వీళ్ళు ప్లాన్ చేశారో. ఫస్ట్ నేను మీకు మ్యాప్ చూపిస్తాను. ఇప్పుడు మనం అందరము స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ అంటాం కదా. ఇక్కడ ఇరాన్ ఉంది, మనందరికీ తెలుసు. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ ఉంది. ఇక్కడంతా ఇప్పుడు జరుగుతున్న వార్ అంతా ఈ స్ట్రైట్ని ఫ్రీ చేయాలి, ఈ స్ట్రైట్ని ఎలా ఫ్రీ చేయాలని ప్రపంచం పోరాడుతుంది. వీడు మాత్రం ఎలా దీన్ని బ్లాక్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ యుద్ధాన్ని పోరాడుతున్నాడు. అసలు దీని వెనుక ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. ఆ కాన్సెప్ట్ గురించి కూడా నేను కొంచెం క్లియర్గా మీ అందరితో మాట్లాడతాను. ఆ కాన్సెప్ట్ పేరు స్ట్రాటజిక్ చోక్ హోల్డ్ అంటారు దీన్ని. ఈ కాన్సెప్ట్ పేరేంటి? స్ట్రాటజిక్ చోక్ హోల్డ్ అంటారు దీన్ని. అంటే పీకను ఎలా పట్టుకుంటామో చోక్ హోల్డ్ అని చెప్పి, అలా ఇదొక స్ట్రాటజిక్ చోక్ హోల్డ్ అనమాట. ఈ అంశంపై మళ్ళీ మనం వెనక్కొద్దాము, బట్ ఒకసారి మళ్ళీ మ్యాప్ చూద్దాము. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని స్ట్రాటజిక్గా చోక్ హోల్డ్ చేస్తే ప్రపంచమంతా ప్రాబ్లంలో వచ్చేస్తుంది అండ్ అమెరికా మీద ప్రెషర్ వస్తుంది, అమెరికా బ్యాక్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అన్న క్లారిటీ ఇరాన్ వాడుకుంది. ఎందుకంటే ప్రపంచంలో ఏదైతే ఆయిల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అన్నీ జరుగుతాయో ఆల్మోస్ట్ 22 నుంచి 25% వరకు ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ నుంచి వెళ్తుంది. మీ అందరికీ గుర్తున్నట్టయితే ఫిబ్రవరి మార్చిలో జరిగిన ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు అందరూ ఏమనుకున్నారు, అమెరికా వాడే కావాలని చెప్పి యుద్ధాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాడు, ఈ యుద్ధం ఆపేయాలి అని చెప్పి అందరూ ట్రంప్ మీద పడిపోయారు. కానీ ఇరాన్ కూడా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తుంది, దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నిస్తుందని చెప్పి మనం ఆలోచించలేదు. అదే ఇరాన్ యొక్క ప్లాన్. ఎందుకంటే అమెరికా ఈజ్ ది సూపర్ పవర్ ఆఫ్ ది వరల్డ్. సో అందరూ ఆ సూపర్ పవర్ దేశం వైపే చూస్తారు, అరే నువ్వు ఆపలేకపోతున్నావు యుద్ధాన్ని అనేసి. సో ఒక స్ట్రాటజిక్ చోక్ హోల్డ్ ఇక్కడ క్రియేట్ చేసి అమెరికా మీద ప్రెషర్ బిల్డప్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ ఇప్పుడు ఇక్కడ ప్రెషర్ వీక్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు కొత్తగా బాబెల్ మండబ్, ఇంకా సౌత్కి వచ్చేస్తే ఇక్కడంతా మనకి ఇది రెడ్ సీ అనమాట. ఇది రెడ్ సీ అండ్ బాబెల్ మండబ్ స్ట్రైట్. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్, ఇక్కడ బాబెల్ మండబ్ స్ట్రైట్. ఇది సౌదీ అరేబియాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సౌదీ అరేబియా కొన్ని దేశాలకి చాలా పెద్ద పెద్ద ఎకానమీస్కి ఆయిల్ సరఫరా చేస్తుంది. అందులో మన భారతదేశం ఉంది, జపాన్ ఉంది, చైనా ఉంది, కొరియా ఉంది. ఇలా పెద్ద పెద్ద దేశాలకి, సౌత్ కొరియా, నార్త్ కొరియా కాదు, సౌత్ కొరియా, ఇలాంటి పెద్ద పెద్ద ఎకానమీస్కి సౌదీ అరేబియా ఈ యొక్క స్ట్రైట్ వాడుతూనే ఆయిల్ సప్లై చేస్తుంది. సో ఇప్పుడు ఇరాన్ వాడు ఏమంటాడంటే, నేను దీన్ని కూడా క్లోజ్ చేస్తాను అంటాడు. మీరు అనుకోవచ్చు, సార్ ఇరాన్ ఏమో ఇక్కడ ఉంది, ఈ బాబెల్ మండబ్ స్ట్రైట్ ఏమో ఇక్కడ ఉంది, దీన్ని ఎలా ఇరాన్ క్లోజ్ చేస్తారంటే ఇక్కడే చాలా పెద్ద టాక్టిక్స్ ఉంది. నౌ ఆ టాక్టిక్స్కి వెళ్ళే ముందు ఇంకో విషయము, ఇక్కడ 25% ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ నుంచి అయినప్పటికీ ఈ స్ట్రైట్ నుంచి ఆల్మోస్ట్ 12-13% ఆఫ్ ది గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ ఈ స్ట్రైట్ ద్వారా జరుగుతుంది. నౌ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే,
ఇది క్లోజ్ అయిపోయి ఇది క్లోజ్ అయిపోతే వరల్డ్ మొత్తం మీద 37% ఆఫ్ ది ఆయిల్ ఎక్స్పోర్ట్ని ఎఫెక్ట్ అవుతుంది. నేను ఇంతకుముందు మీకు డిమాండ్ సప్లై విషయం చెప్పాను. ఒకవేళ సప్లై 37% సప్లై డిస్రప్ట్ అయ్యింది అంటే ఏం జరుగుతుంది? ఇమాజిన్, డిమాండ్ ఏమో కాన్స్టెంట్గా ఉంది, సప్లై ఏమో 37% తగ్గిపోయింది. ఆ పక్షంలో ప్రైస్ ఏమవుతుంది? ప్రైస్ చాలా పెరిగిపోతుంది. సో ఇంటర్నేషనలీ అన్ని దేశాల మీద ఆల్మోస్ట్ ఇంత పర్సంటేజ్ ఆఫ్ కాస్ట్ ఇంక్రీజ్ అయినా సరే చాలా ప్రెషర్ వచ్చేస్తుంది. అప్పుడు అన్ని దేశాలు ఏం చేస్తాయి? అమెరికా మీద ప్రెషర్ పెడితే ఎవరై నువ్వు యుద్ధం ఆపే అని. అందుకే జూన్ 17 రోజు జరిగిన పీస్ టాక్స్లో 2026 జూన్ 17 రోజు ఆ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ సైన్ చేశారు కదా. ఆ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ సైన్ చేయడానికి అమెరికా మీద ప్రెషర్ పెట్టిందే మొత్తం ప్రపంచం. ఇరాన్ మీద ఎటువంటి ప్రెషర్ లేదు. బికాజ్ అందరికీ తెలుసు ఇరాన్ వాడు అస్తిత్వం కోసం పోరాడుతున్నాడు, వాడు బతుకుతేరు అదే కాబట్టి, అది లేకపోతే వాడు బతకలేడు కాబట్టి అందరూ అమెరికా మీదనే ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేశారు. అందుకే చెప్పాను, చాలా బ్యూటిఫుల్గా ఇదంతా ప్లాన్ చేశాడు. ఇప్పుడు దీన్ని ఎలా ప్లాన్ చేశాడు, దాన్ని ఎలా చేస్తున్నాడో మనం ఇక్కడ ఈ యొక్క స్క్రీన్ మీద చూద్దాం. మనందరికీ తెలుసు ఇక్కడ యెమెన్ ఉంది. యెమెన్లో ఇరాన్ తయారు చేసిన హౌతీ రిబల్స్ ఉన్నారు. ఇరాన్ తయారు చేసిన హౌతీ రిబల్స్ యెమెన్లో ఉన్నారు. ఈ రెడ్ లైన్స్ మీరు చూస్తున్నారా? ఈ ఏరియా అంతటా హౌదీస్ కంట్రోల్ ఉంది. ఈ హౌదీస్ ఎవరు? ఒక ఉగ్రవాద సంస్థ అనుకోండి ఫర్ ది టైమ్ బింగ్. ఇట్ ఈస్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ఫైటింగ్ ఫార్ ది కాజ్ ఆఫ్ ఇరాన్. ఇరాన్ కోసం పోరాడే ఒక ఉగ్రవాద సంస్థ. సో ఇరాన్ వాడు ఏం చేస్తాడంటే టైం టు టైం ఈ హౌదీస్కి డబ్బులు, ఈ హౌదీస్కి వెపన్స్, మిజైల్స్ అవన్నీ అందిస్తూ ఉంటాడనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీకు గుర్తుంటే నేను ఒక వీడియో కూడా చేశాను 2-3 రోజుల క్రితము. ఇరాన్ నుంచి ఒక విమానము యెమెన్లో ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ పేరు సనా అనమాట. ఈ సనా అనే ఎయిర్పోర్ట్ ఇట్ ఈస్ యెమెన్కి క్యాపిటలే సనా. ఈ సనా అనే ఎయిర్పోర్ట్లో ఇరాన్ నుంచి ఒక ఎయిర్ క్రాఫ్ట్ దిగాలి. ఆ ఎయిర్ క్రాఫ్ట్ దిగకుండా సౌదీ వాళ్ళు ఆ ఎయిర్ స్ట్రిప్ మీద బాంబింగ్ చేసి దాన్ని పాడు చేసేస్తే ఇక్కడ ఇంకొక ఎయిర్పోర్ట్ ఉంటుంది, అక్కడ వీళ్ళు దింపుకున్నారు. అందులో ఏమొచ్చింది? ఖచ్చితంగా వెపన్స్, మిజైల్స్ ఇవన్నీ వచ్చి ఉంటాయి. అండ్ ఇప్పుడు ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకు వచ్చిందంటే ఇరాన్ వాడు హౌదీస్కి ఏమంటున్నాడంటే ఒకవేళ అమెరికా కానీ ఇజ్రాయిల్ కానీ ఇరాన్ మీద ఏదైనా పెద్ద ఎత్తున దాడి చేస్తే నువ్వు ఈ స్ట్రెయిట్ని కూడా బ్లాక్ చేసేయి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిన ఆదేశము అనమాట. సో ఇది మాత్రం బ్లాక్ అయితే ఖచ్చితంగా వరల్డ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇలా ఒక స్ట్రాటజిక్ చోక్ హోల్డ్ అని క్రియేట్ చేసి ప్రపంచం అంతటిగా డిస్టర్బెన్స్ అయ్యేలాగా చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేసుకుంది ఇరాన్. సో వీళ్ళకి ఏంటంటే ఇలా స్ట్రాటజిక్ చోక్ హోల్డ్ చేస్తే అమెరికా మీద ప్రెషర్ పెరుగుతుంది. అండ్ ఈ ప్రెషర్లోనే అమెరికా వాడు వస్తాడు దేనికోసము, మళ్ళీ అంటాడు ఒరేయ్ మనం సీజ్ ఫైర్ సైన్ చేసుకుందాం రా అని. నా ఇప్పుడు దీనికి కొంచెం నేను ముందు తీసుకెళ్తాను. ఇన్ఫ్యాక్ట్ విల్ గో బ్యాక్ ఆల్సో. జూన్ 17 రోజు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ సైన్ అయింది. నౌ ప్రశ్న ఏంటంటే ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత అమెరికా వాడు మళ్ళీ ఇరాన్ మీద ఎందుకు దాడి చేశాడు? ఇక్కడ దీనికి ఆన్సర్ అమెరికాలో పాలిటిక్స్లో ఉంది. అమెరికన్ పాలిటిక్స్లో దీని యొక్క ప్రశ్నకి సమాధానం ఉంది. అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరుగుతాయి అన్నమాట. అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరుగుతాయి. అమెరికన్ ప్రెసిడెంట్ 4 సంవత్సరాలకి పదవిలో ఉంటారు. ఆయన పదవిలో 2 ఇయర్స్ అయిపోయినప్పుడు మళ్ళీ ఒకసారి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరుగుతాయి. దో ఎలక్షన్స్ ఫెడరల్గా అంటే లోకల్గా స్టేట్ లెవెల్లో ఆ లోకల్ లెవెల్లో జరిగినప్పటికీ ఓవరాల్ పాలిటిక్స్ మీద దీని ప్రభావం చాలా పెద్దగా ఉంటుందన్నమాట. సో అమెరికాలో మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, మీరు వినే ఉంటారు ఈ పదము, మాగా మూమెంట్ ఉంది. ఈ అమెరికాలో ఏ మూమెంట్ ఉంది? మాగా మూమెంట్ ఉంది. మాగా అంటే ఏంటి? మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అండ్ ఇందులో
ఇది ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. వీళ్ళు ఏంటంటే మన అమెరికాని మళ్ళీ మనం గ్రేట్ చేయాలి అన్నది వీళ్ళ తపన అండ్ ఆలోచన. ఇందులో ఒక గ్రూప్ ఉంది, దాని పేరు ఫ్రింజ్ యూనిటీ ఫ్రింజ్ ఆర్ ఫ్రింజ్ యూనిటీ అని చెప్పేసి. ఇందులో కొంతమంది వీళ్ళు ఏం చేశారంటే, ఈ సీజ్ ఫైర్ ఎప్పుడైతే సైన్ చేశాడో ట్రంప్, నువ్వు ఒక డిక్లరేషన్ ఆఫ్ డిఫీట్ని సైన్ చేసి వచ్చావు అని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టారు. ఏమని? నువ్వు డిక్లరేషన్ ఆఫ్ డిఫీట్, అమెరికా ఓడిపోయింది అని చెప్పి. ప్రపంచంలో ఎప్పుడు అమెరికా ఓడిపోలేదు. నువ్వు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఇలాంటి దిక్కుమాలిన సీజ్ ఫైర్ నువ్వు సైన్ చేసి వచ్చావు. అండ్ ఆ సీజ్ ఫైర్లో భాగంగా $300 బిలియన్ నేను ఇరాన్ రీకన్స్ట్రక్షన్కి ఇస్తానని చెప్పి హామీ కూడా ఇచ్చి వచ్చావు. అంటే ఒక విధంగా చూసుకుంటే అమెరికా ఓడిపోయింది అని చెప్పి ఒక డిక్లరేషన్ ఆఫ్ డిఫీట్ని నువ్వు సైన్ చేసి వచ్చావు. నీ వల్ల అమెరికా పరువు పోయింది. నీ వల్ల ఎప్పుడు ఓడిపోలేని అమెరికా ఓడిపోయింది. ఎప్పుడు 18th సెంచురీలో 17th సెంచురీ నుంచి ఇప్పటి వరకు అమెరికా ఏనాడు ఓడిపోలేదు. అండ్ నీ వల్ల ఇప్పుడు ఓడిపోవాల్సి వచ్చింది అని చెప్పి ట్రంప్ మీద ప్రెషర్ బిల్డప్ చేయడం వీళ్ళు స్టార్ట్ చేశారు. ఆ ప్రెషర్లో ట్రంప్ మళ్ళీ వీడి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. అందుకే సీజ్ ఫైర్ అయినా సరే అమెరికన్ పాలిటిక్స్ ఈ సీజ్ ఫైర్ని అవ్వనివ్వట్లేదు. అండ్ ఇదే ఇరాన్కి తెలుసు. ఇరాన్కి ఈ విషయం అర్థమైపోయింది, అమెరికా వాడి మీద ప్రెషర్ ఉంటుంది. అందుకే వీడేమన్నాడు, నువ్వు వారాల కోసం మాత్రమే ప్రిపేర్ అయ్యావు, నేను నెలలు మాత్రం ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఎన్నో నెలలు ఈ యుద్ధాన్ని నేను ఫైట్ చెయ్యగలను అన్న ఉద్దేశంతో నేను దిగాను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ బాబెల్ మండప్ కూడా ఇదైంది అనుకోండి. దాంతోపాటు ఆల్రెడీ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ డిస్టర్బ్డ్ జోన్లో ఉంది. ఈ రెండు జరిగితే మాత్రం ప్రపంచంలో ఆయిల్ షాక్ వస్తుంది, ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఈ యుద్ధం ఇప్పటికీ ఆగకపోతే ఖచ్చితంగా ప్రపంచమంతా మళ్ళీ ఒక ఎకనామిక్ షాక్కి గురైపోతుంది. సో అందరి మంచి ఏంటంటే ఈ యుద్ధాన్ని ఆపాలి. ఒకసారి సీజ్ ఫైర్ ఒప్పందానికి వచ్చిన తర్వాత అది అమెరికా అయినా సరే, ఇరాన్ అయినా సరే, ఇజ్రాయిల్ అయినా సరే ఎవ్వరూ మళ్ళీ యుద్ధాన్ని మొదలు పెట్టకూడదు అన్నదే నా అభిప్రాయం. సో ఇరాన్ వేసిన ఈ వ్యూహంపై అడ్డుగా చిక్కుకున్న ఈ అమెరికన్ ప్రెసిడెంట్ కానీ అమెరికా దేశంపై మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.